ఏ పంది కొవ్వు కలవలేదు ప్రసాదంలో, ఏం లేదు, ఊరికి అబద్ధపు హామీలే అని మీ సిట్టే నిర్ధారించింది. ఈరోజు గుళ్ళల పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే, మన ఆర్లగడ్డనే చూద్దాం. పుట్టాలమ్మ గుళ్ళో వెండి ఆభరణాల దేవుడి ఆభరణాలు మొత్తం దొంగతనం జరిగింది. ఇంతవరకు అది నిర్ధారణ కాలే, ఏమీ కాలే. ఎక్కడికి పోయినాయి? అహోబిలం టెంపుల్లో తలలీలను ఎత్తుకుపోయారు, సంచులు లక్షలు విలువ చేసేది. అవి ఎక్కడికి పోయినాయో తెలియదు. ఈరోజు అహోబిలం చూస్తే అదొక ఏటీఎం లాగా మారిపోయింది తెలుగుదేశం గుండాలకి. టోల్ గేట్లను దోచుకుంటారు, టెంకాయలు దోచుకుంటారు, ప్రతి ఒక్కటి అధిక ధరలు పెట్టి దోచుకోవడం. బాధుడే ప్రజలు. మంచం వేసి 10 అడుగులకు 10 అడుగులు డబ్బులు వసూలు చేశారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? విలువ ఉందా టెంపుల్లకు? హిందూ గుళ్ళకి ఇంత దారుణంగా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, ఇంత దారుణంగా మోసం చేసినారు. ఇక మద్దూరులో అందరికీ తెలిసిందే, గుళ్ళో ఆభరణాలన్నీ లేపేసినారు. ఇన్ని దొంగతనాలు జరుగుతుంటే మేము మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం